ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పైన ఉన్నాం, అంటే మా కొత్త ఇల్లులో ఉన్నాము. సో ఇది మా కొత్త ఇల్లు. సో సామాన్లు ఏం పెట్టలేదు ఇంకా, అంటే కొన్ని వేస్ట్ అవన్నీ ఇక్కడ పెట్టాము కింద ఇంట్లో ఎందుకని. సో ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆ సౌండ్ ఏంటని చూస్తున్నారా, మా తాత ఫ్లూట్ వాయిస్తున్నాడు ఫ్లూట్. సో అంతగా ఫస్ట్ మా తాత ఫ్లూట్ వాయించండి మీకు చూపిస్తాను కదండి. ఆ తర్వాత ఏం చేశాను ఆపేసాడా. సో ఇది మా తాత ఓపెన్ చేస్తే అరుస్తాడు. సో అందువల్ల మీకు ఇట్లా చూపించాల్సి వస్తుంది. ఏం చేస్తారు చూడండి, డార్క్ సో చూడండి, సరస్వతి దేవి లైట్, శ్రీకృష్ణుడా ఎవరు సారీ గాడ్, అండ్ ఇక్కడ శివుడు పార్వతి మా ఇంటి దేవుడు వీళ్ళే, మహారాజ్ శంభాజీ మహారాజ్ ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు అనమాట. అండ్ బుజ్జి గణపయ్య. అండ్ పదండి చూపిస్తాను ఇప్పుడు. సో వీటి చేతిలో ఏదో బుక్ ఉంది. ఏం బుక్ ఇది? అదే నిత్య పూజ విధానము అంట. దీని మీద ఉన్నారు దేవుళ్ళు, గణపతి స్వామి, శివుడు, ఆంజనేయుడు. అవును, అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు హనుమాన్ జయంతి. అండ్ ఇక్కడ సరస్వతి దేవి ఉంది, వెంకటేశ్వర స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఎవరు ఇక్కడ? నాకు కొంతమంది పేర్లు తెలీదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇంకా సరస్వతీదేవి, సాయిబాబా, అయ్యప్ప. సాయిబాబా ఎస్ గైస్, సాయిబాబానా లేదా మీరు కామెంట్ చేయండి. అయ్యప్ప, గణపతి, శివుడు, పార్వతి, వీళ్ళ 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ. మీరు ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు డోర్ క్లోజ్. సో ఇప్పుడు ఇది కిచెన్లో ఉన్న ఇది కిచెన్. ఇక్కడ మనకు కావాల్సిన అంటే ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ అంతా సిలిండర్స్, అంటే సిలిండర్స్ పెట్టుకోవాలని ఏం లేదు, ఏమో మేమైతే సిలిండర్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం. సిలిండర్స్ అయితే పెడతాము ఏమో నాకు తెలీదు, నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను మీకు. సో ఇది క్లోజ్. సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ గ్రాసరీస్ అలా ఏమైనా పెట్టేసుకోవచ్చు మనకు నచ్చినవి. 2 ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇది మేము బాడిగిల్లు కాదు, మా తాత కట్టించాడు సొంత ఇల్లు. పైన కూడా ఏమన్నా అంటే
పెట్టుకోవచ్చు. సామాన్లకి ప్లేస్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? సారీ, ఇక్కడ సామాన్ పెట్టేసుకోవచ్చు. ఇటు సైడ్ సామాన్లు, ఇటువైపు గ్లాసరీస్, ఇక్కడ ఏమైనా సామాన్లు, ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? బియ్యం ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సామాన్లకి ప్లేస్. ఇది నాదే అనమాట ఇది గ్లాస్. ఇది మేము తిరుపతిలో ఉన్నాము గురించి చేపించేటప్పుడు, సెకండ్ బర్త్డే అనుకున్నాము. సరే, వీళ్ళతో ఏం పని ఉంది? సామాన్లు పెట్టుకునేది. మా తాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకొని ప్లేస్ అంతా తీసేసుకున్నాడు. ఇదేంటి తాతను అడిగేసి వద్దా? ఒకసారి తాతను వాయించమని. ఫస్ట్ ఇదేంటో తాతను అడిగేసి వద్దాం పదండి ఒకసారి. ఏం చెప్తాడో చూద్దాం. దీని పేరు మనకు తెలియదు. అడేలా పెట్టినా కదా ఇట్లా అనేది ఎల్లో కలర్. దాని పేరు ఏం పేరు? హార్మోనియం. ఒకసారి వాయించు చూడు. ఇప్పుడు మూడు లేదు, నైట్ ఇది. టైం ఎంత అయింది? డార్క్ చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు. హార్మోని కరెక్టే చెప్పాను. హార్మోన్ అంట. ఇది హార్మోన్. అండ్ ఇది పియానో. పియానో 1, పియానో 2 అండ్ పియానో 3. 4 మినీ బ్లాగ్లో నేను మా తాత వాయించింది ఇదే. అండ్ నెక్స్ట్ ఫ్లూట్స్. ఫ్లూట్స్ అన్నీ అవే. వాయించు. నాకు రాదంతా. ఏం పని పడినా కామెంట్ చేయండి. అంటే పంచలు ఇవి ఎప్పుడు అంటే ఈ హౌస్ ఓపెనింగ్ అప్పుడు పంచలు కట్టుకోండి. పూజ చేపిస్తారు కదా, అప్పుడు కట్టుకోండి పంచలు అనమాట. అప్పుడే మామ తాత అక్కడ చూడండి పైన అంత పెద్ద పెద్దగా వేపించారు తాత. ఇటు సైడ్ చూడండి అంత పైకి ఎవరెక్తారు, అంత పైన ఏం పెట్టుకుంటారు అని అనుకుంటారా? అంటే ఉంటాయి కదా కొన్ని పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి, ఏమైనా పెట్టుకోవడానికి స్క్రీన్స్ అలా పెట్టేసుకోవచ్చు. పిల్లో ఇక్కడ కూడా సామాన్లు పెట్టుకోవచ్చు. చెప్పాలి అది సామాన్లు ఏమి ఇంకా షిఫ్ట్ చేయలేదని. సో ఇక్కడైతే పెట్టాడు. అంటే పిల్లోస్ అన్నీ ఉన్నాయి. అక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదే డోర్ అది. అండ్ ఈ బాత్రూమ్ ఎంత గలీజ్ అయిపోయింది. సో చూడండి ఏం పెట్టుకోలే. చూడండి అది ఇక్కడే గుడి ఉంది. అండ్ కిచెన్ అయిపోయింది. ఇప్పుడు ఈడేమో పెట్టారు డంబెల్స్, బాటిల్స్, ఇంకా అదేదో నూరేసి పెట్టారు. होता है मैं व्यसन के दिखती दिखता ही मैं
కోసం దానికి కొట్టేది బుట్ట. అండ్ ఇది మా పిన్నిది లెహంగా, మా బాబాయ్ పెళ్లి రోజు వేసుకుంది. పెట్టాను మా కేఎన్పి 4404 పెట్టాను. ఇప్పుడు చరణ్ చెప్తాడంట, చెప్పు. భయపడుతున్నాడు. టీచరా ఏమంతా ఇక్కడ పాత బట్టలు పెట్టాడు. చెప్పురా ఏమున్నాయి చెప్పు. చెప్పరా చెప్పు చరణ్. ఏ వీడు ఆడ పాత బట్టలు ఉన్నాయి. దోమతెరాలు ఎన్నున్నాయి? 2, 3 దోమతెరలు. ఇక్కడ చూపించలేదు మీకు, ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇక్కడేమో ఒక దాంట్లో 2 దోమతెరలు ఎట్టేసాడు తాత. 2 or 3 ఏమున్నాయి? ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. వాడైతే లోపల ఉన్నాడు. చెయ్ 2, 3 + 2 5 అన్నమాట. 5 టోటల్ 5 ఉంటారు. చూడండి ఏం చేయాలి. సెకండ్ దొంగలు ఎంత బాగా జూమ్. సెకండ్ చూపించు చరణ్, జూమ్ చేయవు. జూమ్ చేయి దీనికి కనిపిస్తుందా? ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకా ఏం చూస్తాను, ఇది 5th దొంగతెర. ఇవి 2 నాకు బాగా నచ్చాయి. ఇక్కడ 1, 2 మొత్తం కలిపి 8, 7 దొంగతెరలు ఉన్నాయి మా ఇంట్లో. సో అంతా చూపించాను. నెక్స్ట్ ఇంకొకరు మిగిలింది, అదన్నా చూద్దాం. సో మిర్రర్ అది అంగడి మాదే, అదే అంగడి మాది. మా జేజీ అక్కడ ఉంది చూడండి. హాయ్ అను, గట్టి చెప్పు. హాయ్ గాయ్స్ అన్న. వీడియో తీస్తానా. హాయ్ గాయ్స్ అను. పని ఏం చేస్తుంది చూడండి. పేడ కలిగేస్తారు. పేడ ఎందుకు కలిగారో తెలీదు. ఆ తుప్పు అది కూడా మా ఇల్లు అన్న. ఇది కూడా మా ఇల్లు అంటే మాది కాదు, జేజ్ ఉంటుంది ఆ ఇంట్లో. అది ఆ పక్కనది కూడా, ఆ పక్కన ఉంది కదా మా జేజ్ ఇల్లు పక్కన. ఆ ఇల్లు కూడా మాదే. అది ఇంట్లో రెంట్కి ఇచ్చాం. అండ్ ఇక్కడ కింద ఉంది ఒక ఇల్లు, అది మాదే.
అండ్ ఇక్కడ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట కదా, మీరు చూస్తున్నట్టయితే ఇదేదో ఫ్లవర్ది ప్లాంట్. అండ్ ఇది లైట్ వేసిండే చోట చూడు. మబ్బు లేదు. జూమ్ ఇట్. కనపడుతున్నావు. హాయ్ అను. ఓకే హాయ్ గాయ్స్ అను. ఇప్పుడు చూడండి. సో మా జేజీ క్లియర్గా కనిపించట్లేదు కదా, మరి ఎప్పుడైనా చూపిస్తాను. కింది పోయి చూపించు చూస్తా. వెయిట్, ఇది వేరే ప్లాంట్ ఏదో. ఈ ప్లాంట్ రోజ్ ప్లాంట్స్. ఇది తులసమ్మ చెట్టు. ఇది బాగా పెద్దగా ఉంది, కింద చాలా చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత చూడండి, ఇంతే ఉంది. వాషింగ్ మిషన్. డోర్ ఓపెన్ చేస్తున్నా. ఏం రాదు అంత. నా ముఖం కనపడుతుంది. క్లోజ్ చేస్తున్నాను. అదిరా కవర్ వేస్తున్నా. పనుకునేటప్పుడు వేస్తాం కదా ఇది. సగమే సరిగ్గా వేస్తున్నాం. ఫుల్ వేస్తే గిప్పులు అంటే ఏమంటారు ఫెయిల్ అయిపోతుంది. అమ్మయ్యా. అగ్గో జేజీ. హస్బెండ్ ఫ్రెండ్స్, మా జేజమ్మ. ఫేస్ చూపి జేజీ. ఫేస్ చూపి. కింద పోయి చూపించేస్తుంది. ఓకే ఉండు. ఇన్ ది వీక్ 2 bathrooms. అది ఇన్వర్టర్. అది మీకు పైన ఏమున్నాయి చూపిస్తా. చూడండి అంతా షూట్ కేసెస్. అదిగోండి పెయింట్ డబ్బాలు. ఇది కదా ఆరెంజ్ కలర్ టైర్ కనపడుతుంది కదా, అది కార్ ఎవరిది అనుకుంటున్నారు? వీడిదే. మా డాడీ కొనిచ్చాడు. అండ్ అది కనపడుతుంది కదా, అది సైకిల్ మా తాత కొనిచ్చాడు మా చెల్లికి. అండ్ మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫేసెస్ చూపిస్తా అదండి. అండ్ ఎవరెవరో పరిచయం కూడా చేస్తారు. ఫస్ట్ తాత గురించి. ఇక్కడైతే మా పాప గుండు. మా తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ. ఇప్పుడు ఫైర్ మ్యాన్ రిటైర్ అవ్వడానికి ఇంకా 7-8 years ఉందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ లోపలికి వెళ్ళిపోయింది. మనం కూడా దెబ్బ రావద్దు చిన్ని వద్దు పౌర్ణ చెప్పు మమ్మీ చేతులు